ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక ఐఏఎస్ అధికారినికి ఒక అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుంది. అలాంటిది ఢిల్లీలోని ఒక అధికారిక బంగ్లాను అనధికారికంగా వాడుకున్నందుకు 1.63 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా ఆమెకి నోటీసులు జారీ చేశారని చెప్పొచ్చు. అలాంటిది ఈమె పేరు చూసుకుంటే గనక దుర్గా శక్తి నాగ్పాల్ అని చెప్పొచ్చు. అలాంటి 2010 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిని కూడా. అలాంటిది 2015లో వ్యవసాయ శాఖ మంత్రిత్వకి తను ఒక స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా నియమించారు. సో ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఒక బంగ్లాను B17 అనే బంగ్లాను కూడా తనకి అంటే అలాట్ చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో తను అప్పటి నుంచి కూడా అంటే 6,600 రూపాయలు చెల్లిస్తూ ఆ బంగ్లాలో ఉన్నారు. సో ఈ క్రమంలో 2019లో చూసుకుంటే కనుక తన డెప్యూటేషన్ పూర్తయింది. అలాంటిది అప్పుడే తను ఆ బంగ్లాని ఖాళీ చేయాల్సి ఉంది. కాకపోతే తను ఖాళీ చేయలేదు. అండ్ అలాగే కమర్షియల్ శాఖలో ఆమె ఇంకా తన డ్యూటీ కొనసాగిస్తుందని చెప్పొచ్చు. అలాంటిది ఈ క్రమంలో 2022 నుంచి 2025 వరకు తను అనధికారికంగా ఆ బంగ్లాని వాడుకున్నారంటూ కూడా తనకు నోటీసులు జారీ అయ్యాయి. అండ్ అలాగే 1.63 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా తనకి జరిమానా విధించారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఏదైతే నోటీసులు జారీ అయ్యాయో దానికి సంబంధించి దుర్గా శక్తి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆవిడ అంటే తన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి బాలేకనే తను అందులో ఉన్నానని, అలాగే గడువుకి సంబంధించి పొడిగించాలని తను కోరారంటూ కూడా తను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏదైతే అనధికారికంగా వాడుకున్నారో దానికి సంబంధించి ఎలాంటి వాస్తవం లేదు ఆ విషయంలో అంటూ కూడా తను పేర్కొనడం జరిగింది. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఇప్పుడు దుర్గా శక్తి నాగ్పాల్ కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది అంటే ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు. అలాంటిది వాళ్ళ డెసిగ్నేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి క్వార్టర్స్ అలాట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎప్పుడైతే వాళ్ళ డ్యూటీ ఆన్ డ్యూటీ అంటే అయిపోయిన తర్వాత సర్టెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ క్వార్టర్స్ ని వాళ్ళు ఖాళీ చేయాలి అండ్ అలాగే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పొచ్చు. అలాంటిది ఎవరైతే ఈ దుర్గా శక్తి నాగ్పాల్ అనేసి ఐఏఎస్ అధికారులు ఉన్నారో దానికి తనకు విరుద్ధంగా చేసిరని చెప్పొచ్చు. అలాంటిది తన డిప్యూటేషన్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే కామర్స్ శాఖలో తను కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇంకా అందులోనే ఉంటూ ఇంకా ఆ క్వార్టర్లోనే ఉంటూ తను అనధికారికంగా వాడుకున్నారంటూ కూడా తనకు నోటీసులు జారీ అవ్వడము ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది దుర్గా శక్తి నాగ్పాల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో అసలు డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మనం చూడొచ్చు ఢిల్లీ బంగ్లా కేస్ ఐఏఎస్ కు షాక్ 1.63 కోట్ల జరిమానా. అసలు ఏం జరిగిందంటే సో ఉత్తరప్రదేశ్లోని ఒక మహిళా ఐఏఎస్ అధికారికి అనూహ్య పరిణామం ఎదురైంది. న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను అనధికారికంగా వాడుకున్నందుకు 1.63 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సో ఈ మహిళా అధికారి పేర్లు దుర్గా శక్తి నాగ్పాల్ అని చెప్పొచ్చు. సో ఆమె లఖీంపూర్ కేరి జిల్లా కలెక్టర్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో 2010 బ్యాచ్ కు చెందిన దుర్గా శక్తి నాగ్పాల్ 2015 మార్చ్ 19న వ్యవసాయ మంత్రిగా ఉన్న రాధామోహన్ సింగ్ కు స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా నియమించారు. సో దీంతో ఆమె ఉండేందుకు నివాస స్థలంలో న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ లో ఉన్న B17 బంగ్లాను కేటాయించారు. సో 2015 ఏప్రిల్ 16న నెలకు 6,600 అద్దె చెల్లిస్తూ బంగ్లాను దుర్గా శక్తి తీసుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఎవరైతే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారికి అయితే ఒక షాక్ అని చెప్పొచ్చు. అంటే షాక్ అంటే తను ఒక అధికారికంగా ఉన్న బంగ్లాను అనధికారికంగా అనఫిషియల్ గా వాడుకున్నందుకు 1.63 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అలాంటిది యాక్చువల్ గా ఎవరైతే ఉన్నారో ఆ దుర్గా శక్తి నాగ్పాల్ చూసుకుంటే కనుక లఖీంపూర్ కు చెందిన అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది తను 2010 కి బ్యాచ్ కి చెందిన ఆవిడ. అండ్ 2015 లో చూసుకుంటే కనుక ఒక వ్యవసాయ మంత్రిత్వ శాఖ దగ్గర ఒక స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా అయితే తనకి నియమించారు. సో ఈ క్రమంలో తనకి ఢిల్లీలోనే ఒక క్వార్టర్ ని కూడా అలాట్ చేశారు B17 అని చెప్పేసి. ఆ క్వార్టర్ కి కూడా తను ఒక 6,600 రూపాయలు రెంట్ కడుతూ వస్తుందని చెప్పొచ్చు. అలాంటిది రెంట్ కడుతూ అంటే ఒక గడువు వరకు రెంట్ కట్టారు. అండ్ అలాగే గడువు అయిపోయిన తర్వాత ఖాళీ చేయాల్సింది పోయి తను అలానే కంటిన్యూ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఆమెకి డిప్యూటేషన్ 2019 మే 7న ముగిసింది. అప్పుడే ఆ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉండగా చేయలేదు. ఆ తర్వాత ఆమె కామర్స్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ అదే బంగ్లాలో కొనసాగారు. సో కొంతకాలం తర్వాత 2025 ఫిబ్రవరిలో AIRI అధికారులు ఢిల్లీ పోలీసుల సహాయంతో బంగ్లా ఖాళీ చేయించారు. అన్ని గణాంకాలు పరిశీలించిన అధికారులు 2022 మే నుంచి 2025 ఫిబ్రవరి వరకు అనధికారికంగా
కారణంగా ఆమె అక్కడ ఉన్నారని పేర్కొన్నారు. దీనికోసం 1.63 కోట్ల పరిహారం చెల్లించాలని IARI నోటీసులు జారీ చేసింది. సో ఈ క్రమంలో ఆమె డిప్యూటేషన్ యాక్చువల్గా 2015లో తను వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక స్పెషల్ డ్యూటీ ఆఫీసర్గా తను అపాయింట్ అయ్యారు. అలాంటిది 2019కి డిప్యూటేషన్ కంప్లీట్ అయింది. అంటే కంప్లీట్ అయిన వెంటనే యాక్చువల్గా తన క్వార్టర్ ఖాళీ చేయాల్సింది. అలాంటిది ఖాళీ చేయకుండా కామర్స్ శాఖలో వచ్చినప్పుడు కూడా తను అక్కడే ఉంటూ కంటిన్యూ చేసిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో 2022 నుంచి 2025 వరకు అనధికారికంగా ఒక లీగల్ గా అంటే అఫీషియల్ గా ఒక క్వార్టర్ ని తను అనఫీషియల్ గా యూజ్ చేసుకున్నందుకు 1.63 కోట్లు చెల్లించాలంటూ కూడా తనకి నోటీసులు జారీ చేశారు. సో అలాంటిది అంటే ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది IAS ఆఫీసర్స్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, యాక్చువల్ గా బాధ్యతగా ఉంటారు. అలాంటిది అంటే అఫీషియల్ గా ప్రొఫెషనల్ గా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి కరెక్ట్ గా రైట్ పొజిషన్ లో వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు తను అంటే తన డ్యూటీ ఎక్కడ అయిపోయినా కూడా అఫీషియల్ గా అనఫీషియల్ గా తను ఇప్పుడు క్వార్టర్ వాడుకోవడం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక IARI నోటీసులపై IAS అధికారి దుర్గా శక్తి నాగ్పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాను మంత్రిత్వ శాఖను సంప్రదించి పొడిగింపు కోరాలని చెప్పుకొచ్చారు. సో దీనికోసం అద్దె కూడా చెల్లించాలని చెప్పారు. కొన్ని డాక్యుమెంటేషన్ లోపాల వల్ల అధికారులు భారీ జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తను అనధికారికంగా బంగ్లాలో ఉన్నా అనేది అవాస్తవమని, అన్యాయం అన్నది అన్నారు. సో జరిమానా మాఫీ చేయాలని కోరుతూ అధికారులను అభ్యర్థించినట్టు చెప్పుకొచ్చారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రిత్వ శాఖకు లేఖ రాసి 2025 జూన్ 26న మాఫీ కోరిన విషయం తెలిసిందే. అలాంటిది నోటీసులు జారీ చేసిన విషయంపై దుర్గా శక్తి నాగ్పాల్ అయితే స్పందించారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగలేనందున కారణాన తను అదే క్వార్టర్ లో కొనసాగించారని, సో ఆ క్వార్టర్ లో ఉండడానికి పర్మిషన్ కూడా తీసుకున్నానని, కాకపోతే కొన్ని డాక్యుమెంటేషన్స్ మిస్సింగ్ వలన ఇలా జరిగిందని వీళ్ళు జరిమానా విధించారంటూ కూడా చెప్పారు. అలాంటిది అనధికారికంగా తను ఏదైతే బంగ్లా వాడుకుంటున్నాను అని చెప్పేసి ఆ విషయం ఉందో అదంతా అవాస్తవమని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ కూడా దుర్గా శక్తి నాగ్పాల్ కొట్టి పారేశారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఇది ఒక సంచలనంగా మారింది విషయం. అలాంటిది అంటే ఒక IAS IPS అధికారులు అంటే నార్మల్ గా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు చాలా మంది. అలాంటిది ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళు సరిదిద్దాలి. సో ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఇంకా కరెక్ట్ గా ఉంటారు. సో ఈ క్రమంలో ఒక క్వార్టర్ ని ఏదైతే ఒక మంత్రిత్వ క్వార్టర్ ని 3 సంవత్సరాల వరకు తను అనఫీషియల్ గా వాడుకోవడము ఒక సంచలనంగా మారింది. సో ఈ క్రమంలో తనకు 1.63 కోట్ల రూపాయల జరిమానా విధించినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇది చూసుకుంటే కనుక IAS కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు.